కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మా నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పుచ్చుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో ఎట్లా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఎట్లా ప్రజల సంపద పెరిగింది, మధ్యతరగతి ప్రజలది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవైపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాగే కొత్తగా బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అట్లాగే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు 42 కట్టుకున్నాం SRDP ప్రాజెక్ట్ కింద. మీ కూకట్పల్లి నియోజకవర్గంలోనే మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి విజ్ఞప్తి మేరకు JNTU ఫ్లైఓవర్ కానీ, అట్లాగే బాలానగర్ ఫ్లైఓవర్ మన కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఇద్దరికి కూడా ఉపశమనం కలిగించే ప్రాంతం, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న బాలానగర్ ఫ్లైఓవర్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం, రహదారులు విస్తరించుకున్నాం, మెట్రో నిర్మాణం చేసుకున్నాం. చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉంటే అప్పుడు మరి మన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకునే బిల్డర్లు గాని, చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కునే మధ్య తరగతి ప్రజలు గాని అందరి సంపద పెరిగింది. మరి వాళ్ళు ఏం జరుగుతా ఉంది రియల్ ఎస్టేట్ లో? 2.5 ఏళ్లు దరిద్రం వచ్చి కూర్చున్నట్టు కాంగ్రెస్ వచ్చి నెత్తిన కూర్చున్నది. దేశం మొత్తం వదిలించుకున్నది కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ను దగ్గర తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దాన్ని పాతి పెట్టినారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందో ఏమో మన వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు మీరు కరెక్ట్ గానే ఓట్లేసింది, మీరు నమ్మలేదు దొంగ కాంగ్రెస్ ను. కుకట్పల్లి వాళ్ళు అయితే అసలే నమ్మలేదు. 72,000 ఓట్ల మెజారిటీతో మీ ఎమ్మెల్యే గారికి 54% ఓట్లు ఇచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్స్, హైయెస్ట్ మెజారిటీ మా తమ్ముడు వివేకానందకు వస్తే 85,000, మీకు హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది. ఎప్పుడు కృష్ణన్న పంచాయతీ పెట్టుకుంటాడు నాతో. వివేక్ హైయెస్ట్ మెజారిటీ అంటే అరే పర్సెంటేజ్ చూడన్నా నువ్వు అంటాడు. పర్సెంటేజ్ నీకే వచ్చింది కృష్ణన్న, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు, కంగ్రాట్స్ నీకు మీ కార్యకర్తలకు. మనమేమో ఆ పని చేసినాం, ప్రజల మనసు గెలుచుకున్నాం. వీళ్ళేమో దొంగ కార్డులు పట్టుకొని గ్యారంటీ కార్డులను పట్టుకొని పాపం ఊర్లలో పోయి అందరు కొంపలు ముంచింది. నేను చెప్పిన ఆ రోజే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిచ్చి 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చేయిస్తే ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 1,00,000 ఏం సరిపోతుంది, తులం బంగారం ఇస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పిన, తిరిగి చెప్పిన. పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, మోసపోతే గోసపడతారు, బాధపడతారు, మోసపోకండి, అది మంచి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని. పెద్ద ఆయన కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి మర్యాదగా చెప్పిండు. నేనేం చెప్పినా అంటే వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడెత్తుకపోయే దొంగల బ్యాచ్ ఇది, నమ్మకండి అని చెప్పిన నేను. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన పాపానికి ఈ రోజు ఎట్లా ఉందో పరిస్థితి మా ఆడకూతురులందరికీ రాష్ట్రంలో కనబడతానే ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైపోయింది అంటే నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఆ సెంట్రింగ్ వర్కర్స్ ఉంటారు, హమాలీలు ఉంటారు, వారందరు సెంట్రింగ్ వర్కర్లు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నిర్మాణ రంగంలో రాత్రనక పగలనక ఎండాకాలం లేదు వానకాలం లేదు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లక్షలాది మంది ఇలా లబోదిబో మనం మొత్తుకుంటున్నారు. నిన్న కృష్ణారావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గౌరవ ఎమ్మెల్యేలు 3-4 పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు,
మళ్ళీ నిర్మాణ రంగం పుంజుకుంటది. మీరెవరు భయపడకండి, మీ సమస్యలను కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇన్సూరెన్స్ లాంటి ఇంకా చిన్న చిన్న కోరికలు కోరుతా ఉన్నారు. నేను సెంటరింగ్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నా, అదేవిధంగా గృహ నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నేను చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ అండగా ఉండేది ఈ గులాబీ జెండానే. తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ అందరికీ తెలుసు, మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కూకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15-16 డివిజన్లు అయినాయి. 15-16 ఎన్ని ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి చాకుల్లాంటి యువ నాయకుల్ని, కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని బ్రహ్మాండంగా మళ్ళీ అధ్యక్షులుగా పెట్టుకొని కొత్త కమిటీలు వేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జూన్ మాసంలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. నేను ఒక్క మాట మాత్రం ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తా ఉన్నా, మా మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా చెప్తా ఉన్నా, మాజీ కార్పొరేటర్లు నిజానికి కూకట్పల్లిలో చాలా అద్భుతంగా పనిచేసినారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. పని చేయడంతో పాటుగా మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అధికారం పోయినా పార్టీని మారలేదు, పార్టీని వీడలేదు. మేయరు, డిప్యూటీ మేయర్ పోయినా మీ కార్పొరేటర్లు మాత్రం, కూకట్పల్లి కార్పొరేటర్లు గులాబీ జెండాను విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి నిబద్ధత కలిగిన సైనికులుగా పనిచేసినారు. కానీ ఈసారి నేను చెప్తా ఉన్నా, మరి మళ్ళీ మనం గెలవాల్సిన అవసరం ఉంది, ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఈ 15 డివిజన్లు, కొత్త డివిజన్లు ఏవైతే అవుతున్నాయో 15కి 15లో ఎవరైతే ఎక్కువ ఉరుకుతారో, ఎవరైతే ప్రజల చుట్టూ తిరుగుతారో, నాయకుల చుట్టూ కాదో ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారో పరుగులు పెట్టండి, ప్రజల చుట్టూ తిరగండి. సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి, నీళ్లు వస్తలేవు, కరెంట్ చక్కగా లేదు, మళ్ళా వాటర్ ట్యాంకర్ మాఫియా మోపైంది. ఇక దండుపాలెం బ్యాచ్ ముఠా దోపిడీకి అయితే అంతు లేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం, 420 హామీలు ఇస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలుపుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్ లో, ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ వేలాది ఇల్లు కూలగొట్టి ఇవాళ శనివారం ఆదివారం వచ్చిందంటే హైడ్రా అనే భూతం వచ్చి ఎక్కడ మీద పడి మింగేస్తుందో అనే భయం హైదరాబాద్ లోని పట్టణ పేదల గుండెల నిండా ఉన్నది. అందుకే వారికి ధైర్యం చెబుతూ బస్తీ బస్తీ తిరిగి, గల్లీ గల్లీ తిరిగి మెంబర్షిప్ చేయడంతో పాటుగా ప్రజా సమస్యల్లో పాలు పంచుకునే వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది సర్వేల ఆధారంగా అనే మాట నేను మీకు ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఎస్, కార్పొరేటర్లు బాగా పనిచేసిన వాళ్ళకు కూడా కొంతమందికి టికెట్లు వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. డివిజన్లు పెరిగినాయి, రిజర్వేషన్లు మారుతాయి, అట్లాగే మళ్ళీ గవర్నమెంట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు అందరినీ గౌరవించుకునే, అందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక తమ్ముడు చిట్టి పంపించండి, అన్నా గతం నుంచి పనిచేసిన ఉద్యమకారులను కూడా కాపాడుకోండి. మీకు కూడా నేను మాటిస్తా ఉన్నా, 10 ఏళ్లు అభివృద్ధి అనే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక తపస్సులాగా పనిచేసినాం. కానీ వచ్చే టర్మ్ లో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్త, ఉద్యమ బిడ్డ కావచ్చు, కార్యకర్తగా ఉన్న వాళ్ళు కావచ్చు, కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. పదవుల రూపంలోనో పన్నుల రూపంలోనో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఇంతమంది అండగా నిలబడి మాకు ధైర్యం చెప్తున్నందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. జూన్ మాసంలో ఈ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు మెంబర్షిప్ కమిటీల నిర్మాణం ఈ కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఈసారి డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. బూత్ కి 2 చొప్పున ప్రతి బూత్ లో 2 యువకులకు లేదా యువతులకి ట్రైనింగ్ ఇస్తాం. దానికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కానీ ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకొని వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా ఆ తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కంప్యూటర్ చూసేవాళ్ళు ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా? రాలేదా? ఇవ్వలేదా అన్న? ఇంకా ఒక 2000 పుస్తకాలు ఎక్కడున్నాయి? తర్వాత మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఎస్ఐఆర్ కార్యక్రమంలో అని చెప్పి
మీకోసం ఒక ప్రజెంటేషన్, ఆ ప్రజెంటేషన్ తర్వాత మీకు ఇది ప్రత్యేకంగా ఒక హ్యాండ్ బుక్ కూడా మీకోసం తయారు చేయడం జరిగింది, మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరందరూ ఒకసారి మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలా, మధ్యలో నిల్చున్న వాళ్ళు కూర్చోవాలమ్మా ప్లీజ్. మీరు అడ్డం ఉన్నారు, వాళ్ళు వెనుకోళ్ళ కనబడతలేదు, కూర్చోండి. ఒక్కసారి దయచేసి అందరూ కూడా స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మరి